SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మీకు అన్నమాచార్య కీర్తనలు చాలా చాలా అందులో నేను పాడిన కోట్ చేస్తుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. కృషికి కొంత ఫలితం మీరు చెప్తున్న వాళ్ళు చిన్నక్క మీలో ఒక ఫోకిష్ ఉండేది, ఒక మోడర్నెస్ ఉంటుంది. డింగ్ 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 అని ఒకటి పాడారు. అది ఏంటి డింగ్ 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 అనేది ఒకటి ఉంచేది. మీరు అదేం పాట గుర్తు రావట్లేదు నాకు. వెంకటేశ్వర స్వామిని అంటే మీరు కొలిచే విధానం ఉంటుంది కదా, కొంచెం ఒక అప్పుడప్పుడు ఒక మోడర్నిటీ ఇచ్చి ఒక దాని అదంటే ఊపిచ్చే విధంగా, అంటే భక్తిలోంచే ఒక అంటే చిరుతునవ్వుల వాడి చిన్నక్క ఫోక్లోర్ అండి. ఫోక్లోర్ మామూలుగా తోడి అంటే తోడి రాగం చాలా గమకంతో కూడుకొని గంభీరంగా ఉంటుంది. ఆ స్కేల్ని తీసుకుని నేను ఫోక్లోర్గా మలిచాను అనమాట. ఎందుకంటే ఆయన చిరుత అన్నట్ల చిరుత నవ్వుల వాడు చిన్నెక అంటున్నాడు, చిన్నక్క అన్నట్ల. ఆ గ్రామ్య భాషలో ఆయన పాడినప్పుడు మనం కూడా దానికి ఫోక్లోర్ లాగా ఇస్తే బాగుంటుందని, అవన్నీ దైవీకంగా వచ్చినవేనండి. తందనాది ఫిలాసఫీ ఆల్మోస్ట్ ఇప్పుడు మన కుబేరాలో చెప్తుందండి, అందరూ ఒకటే అన్నట్టే కదా బేసిక్గా. ఇప్పుడు ఫైనల్గా అంత గొప్పోడు, ప్రపంచాన్ని శాసిస్తానన్నాడు. ఏదైతే మన అడుక్కునేవాడికి ఒక చిన్న 2 కట్టెలు చేసి పంపిరా, వచ్చే జన్మ కూడా నాకు అడుక్కునే జన్మ లేదనేవాడు. అతను అపర కుబేరుడు, ప్రపంచానికి శాసించేవాడు. ఆ చావు చెత్తకుండలో కట్టెలు కూడా లేని చావు అది బేసిక్గా. అదే నేను అంటే అలాంటి సమానత్వం ఉంటుంది కదా ఇక్కడ, అది జరిగినట్టుంది. అన్నమాచార్య కీర్తనలో అది నాకు నోట్లోకి రావట్లేదు. బ్రహ్మనొకటేలో మొత్తం చెప్పేశాడు ఆయన. అయితే ఈ మండన్న పాత్ర కూడా చాలా బాగా మలిచారండి. అమ్మాయి ఈ డబ్బులు తీసుకొని పో అంటే కొంచెం సంతోషం చూపిస్తుంది, ఆ డబ్బులు వచ్చాయని. కానీ పాపం చివరి దాకా ఉండి నువ్వు ఇది తీసుకెళ్ళిపోయి నువ్వు మంచి వ్యాపారం చేసుకో ఎక్కడన్నా అని చెప్పడం తన వ్యక్తిత్వాన్ని చూపించే లక్షణంగా మీరు పెట్టారు. చాలా మంచి క్యారెక్టర్, మంచి పాత్రగా మిగిల్చారు. ఎప్పుడు నా చావు నేను చేస్తాను, నీ చావు నువ్వు చావు అనకుండా అమ్మాయి చివరి దాకా అంటూనే కూడా అలాగే ఉంది. ధనుష్తో పాటి మంచి పాత్ర అండి ఆ అమ్మాయిది కూడా. తనకి ఇంతవరకు అలాంటి పాత్ర, వాల్యూ బేస్డ్ పాత్ర చేయగలుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది అండి ఆవిడ. ఇది ఫస్ట్ మంచి పాత్ర. అంటే అమ్మాయిలు మేము అడుక్కుంటాం ఏదో విధంగానే అదొక చెప్పడం. ఇలా వాల్యూ బేస్డ్ వాళ్ళు ఉండడం సినిమాలో చాలా సంతోషం అనిపిస్తుందండి. అది సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక సందేశం చెప్పాలి అంటే దట్ ఈస్ ద బెస్ట్ మీడియా నాకు తెలిసి. నాకు కొంచెం సంకోచంగా ఉంది కానీ నేను ఒక మాట చెప్పాలి. నేను ఒక సీరియల్ తీశానండి, 6 ఎపిసోడ్లది నేనే డైరెక్ట్ చేసి. అది అందులో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది చాలా చోట్ల. అన్నమాచార్య సీరియల్ తీశాను. ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి చూపెడతాను. అది 6 ఎపిసోడ్లు ఉన్నాయి. నేను 108 ఎపిసోడ్లకు ప్రిపేర్ అయ్యాను. కాకపోతే వాళ్ళు ఫస్ట్ విడతగా 6 ఇస్తాము కమిషన్ సీరియల్కి అనడంతో ముగించమన్నారు, ముగింపు చూపించమన్నారు. 6 ఎపిసోడ్లలో చేశాను అనమాట. క్లుప్తంగా మెసేజ్ అన్ని కవర్ అయ్యేలా. తర్వాత మా నేవ్యూ ఒకడు ఉన్నాడండి, రాజు నిడిమోరు అని, మీకు తెలుసా? మా అక్కయ్య కొడుకు అవుతాడనమాట వాడు. ఫ్యామిలీ మ్యాన్ లాంటివి తీస్తున్నాడు. లక్కీ చామ్ కోసం అని చెప్పి నీ పాట ఒకటి పెట్టుకుంటాను శోభక్క అంటే, నేను తమిళ్ సాంగ్ నువ్వేమైనా పాడావా అని అడిగి తీసుకుని, ఆల్రెడీ రికార్డెడ్ది నాది ఉన్నది, కందా కుమార మురుగయ్య అని ఒక ఇలా ఇందాక తందనానాహి లాంటిది పాట
తీసుకున్నాడు. తమిళ్లో పాడారండి మీరు? నాకు తెలియదు యాక్చువల్లీ. తమిళ్లో పాడారా మీరు? నాకు తెలియదు యాక్చువల్లీ. తమిళ్ ఆల్బమ్ పాడాను, ఒకటి 2 పాటలు పాడాను. ఆ పాట వాడే సినిమాలో వాడికి అసలు ఆ పాట అవసరం లేదు. లక్ కోసం ఏదో ఒక సెంటిమెంట్గా అడిగాడు వాడు, నాకు ఇస్తావా అంటే సరే పెట్టుకున్నాను ఆ పాటలో. మీకు తెలుసా అడుగుదామని వాడు. తన గురించి నేను కలవలేదు ఎప్పుడు, నేను ఎప్పుడు కలిసినట్టు తెలుసా. రాజ్ డికే అని ఇద్దరు ఉన్నారు. రాజ్ డికే ఫ్యామిలీ మ్యాన్ అని చాలా పెద్ద 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 సీరియల్ అండి, పెద్ద అంటే ఫేమస్. తర్వాత ఫార్జీ అని తీసాడు ఒకటి. వాడు కూడా ఈ వెబినార్లో ఏదో ఒక సందేశం పెడుతూ ఉంటాడు. నేను కూడా ఆ సందేశాన్ని బేస్ చేసుకుని రాయగలిగినప్పుడు రాశాను. ఈ కుబేరాలో కూడా మీది పెడదాం అనుకున్నాను యాక్చువల్లీ. ఫస్ట్ చాయిస్ మేము, అంటే అది వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు ఎందుకు ఆయన అంటే ఆయన ట్రిబ్యూట్ ఆయన వెళ్ళిపోయారు కదా, జస్ట్ ఆయన అంటే పర్వాలేదండి. ఎవరైనా అన్నమాచార్య అందరు కీర్తనే పెట్టారు కదా, నేను చాలా సంతోషపడ్డాను చూసి. అక్కడ అంటే నేను జస్ట్ అంటే మీ ఉన్నారు మాట్లాడుతున్నాను చెప్పట్లే, మా డిస్కషన్ జరిగింది అట్లా. ఎవరిదంటే అశోభరాజు కదా, అట్లా ఎత్తుకుని సరే ఈయన ఎందుకో ట్రిబ్యూట్ అనిపించింది అంటే ఆయన వెళ్ళిపోయారు అని నేను. పర్వాలేదు. ఇంకా మీరు సినిమాలు తీస్తారు కదా, చూద్దాం ఎటువంటి సందర్భం వస్తుందో చూద్దామని. మీరు అసలు సినిమా పాటలు ఎప్పుడైనా అంటే ఏమన్నా మంచి పాట ఏమన్నా ఉంటే మీరు? పాడతాను సమాజ పరంగా. ఇప్పుడు ఈ పాట అయితే పాడాలనిపిస్తుంది. అలాంటి సందర్భము, అలాంటి సందేశము, లేదా భక్తి, వైరాగ్యము అలాంటివి ఒక చిన్న పర్పస్ ఉన్నదని, పర్పస్ ఏమైనా ఉంటే డిఎస్పి కూడా మీరు యాక్చువల్లీ మీరు చాలా ఇష్టం ఆయనకి. దేవిశ్రీ ప్రసాద్కి మీరంటే చాలా ఇష్టం. దేవిశ్రీ ప్రసాద్ గారు? అవునండి, పాపం ఆయన నేను ఊరికే సరదాగా ఆ రోజు గీతా జయంతి అయిందని నన్ను అందరూ కామన్గా అడిగే ప్రశ్న ఏమంటే, డిబేట్ అవుతున్నామేమో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని. మీ గురించి ఎంత ప్రపంచానికి ఏమన్నా ఆ విషయాలు తెలియడం ఇంపార్టెంట్. సినిమా వస్తాయిపోతాయి. నన్ను అడిగే ప్రశ్న ఏమంటే, ఎందుకు మంచి వాళ్ళు కష్టపడుతున్నారు, చెడ్డవాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు అనే ప్రశ్న 90% నాకు అవే ప్రశ్నలు వస్తాయండి. నేను వాళ్ళకి జవాబు చెప్తూ ఉంటాను. దాన్ని థీమ్ చేసుకొని కర్మ సిద్ధాంతాన్ని పాడాను ఆ ట్యూన్లో. నాకు అప్పటికి నేను సినిమా రాలేదు, వీడియో కూడా లేదు, ఉట్టి ట్యూన్ వినిపించాడు రమణ. ఇన్ని సరదాగా ఉంది, దీంట్లో పాడతాను అని చెప్పి పాడి పెడితే రకరకాలుగా ట్రోల్ చేశారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ స్పోక్ వెరీ వెల్. ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, రెస్పెక్టెడ్ మ్యూజిషియన్ నా ట్యూన్ పాడితే నాకు ఎంత సంతోషమైంది అన్నట్టుగా మాట్లాడారు. మీరు నావల్స్ ఏమైనా చదువుతుంటారా మంచి మంచి సినిమాలు తీయడానికి, లేదా మీ మనసేనా? ఎక్కువ చదవనండి, మరీ ఎక్కువ. నాట్ వెరీ వెల్ రెడ్ యాక్చువల్లీ. నేను ఫిల్మ్ ఎక్కువ, సినిమాలు కూడా ఎక్కువ చూడండి యాక్చువల్లీ. నేను చుట్టూ నా పరిసరాలు గమనించడం, అట్లా నుంచి ఏదో కథ, నా మ్యూజిక్ ఏదైనా ఇంతే. ఇది వరకు నల్లకుంటలో ఉండేవారని విన్నాను. ఇప్పుడు కూడా పద్మారావు నగర్ అండి, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర నల్లకుంట ఆ ఏరియా. ఒకసారి నేనే వద్దాం అనుకున్నాను, లాంగ్ బ్యాక్ వద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు తప్పకుండా వస్తాను, చూసి వస్తాను. మీ పరిచయాలు ఈ పెద్ద పెద్ద హీరోలతో కూడా ఉంటుంది కదా, కానీ మీరు అటువంటి సినిమాలు తీయదలుచుకోని? అంటే నాకు రాదు కూడా అంటే నాకు వచ్చినట్టు తీస్తున్నంటే మీరు. అంటే నేను కథ రాసుకుని ఆ కథని ఒక కళ పుడుతుంది, అది అనుకుంటాము. ఆ కథ వర్కౌట్ చేసి స్క్రిప్ట్గా తయారు చేసుకున్న తర్వాత ఇంకా ఆ కథకి ఏ హీరో అనే ఇది. నేను హీరోలు యాక్చువల్లీ ఆ కమర్షియల్ మీరు అన్న యాక్షన్ అట్లాంటివన్నీ
దానికి వేరే వేరే టాలెంట్ కూడా ఉండాలండి. అంటే నాకు అది నాకు వచ్చినట్టు ఈ విధంగానే తీస్తున్నాను నేను యాక్చువల్లీ. అది వేరే ప్రపంచం అది. ఇది ఒకటి, ఇది కథని బేస్ చేసుకున్న ప్రపంచం. సో అంటే అదృష్టం ఏంటంటే నేను చెప్పిన కథలు ఎవరైనా అంటే వాళ్ళు చేశారు చాలా పెద్ద పెద్ద, అంటే మరీ పెద్ద స్టార్స్. ఫస్ట్ టైం ఇది కొంచెం నాగార్జున గారు ధనుష్ పెద్ద స్టార్స్, కానీ ముందంతా ఇప్పుడు వరుణ్ తేజ్, మన రానాను, వీళ్ళందరూ అప్పటికి అంటే ఫస్ట్ టైమర్స్ అయినా కానీ పెద్ద పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి పెద్ద ఏదన్నా చేయగలిగిన వాళ్ళు. సో ఇది నాకు చేశారు అన్నమాట. సో కథే హీరో. అండ్ నా మ్యూజిక్ దీంట్లో మీరు అడిగిన ప్రశ్నకి చాలా మటుకు నాకు వేటూరు గారు కానీ, సిరివెన్నెల గారు కానీ, లిరిసిస్ట్ వాళ్ళు, అంటే వాళ్ళ సాంగత్యం అంటారు కదా బేసిక్గా, అంటే అది కూడా బాగా పనిచేసింది అనమాట బేసిక్గా. అంటే సినిమా రైటర్స్గా వాళ్ళు ఏదన్నా అంటే ఏదన్నా కావాల్సినది ఏదైనా రాయగలరు, కథకి కావాల్సినట్టు రాయగలిగిన ఇది ఉన్నవాళ్ళు. సో వాళ్ళది నా కోసం రాసిన వాళ్ళ పాటలు కానీ అవన్నీ మీరు అన్నట్టు అందంగాలేనా అని ఏదన్నా, అంటే ఉప్పొంగలే గోదావరి వేటూరు గారు లీడర్లో రాసినా కానీ ఇవన్నీ వాళ్ళ చాలా ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళ ఇది చాలా ఉంటుంది. ఒక ఏదైనా పాట పుట్టుకలో ఒక లిరిసిస్ట్ కానీ, మ్యూజిక్ కానీ, ట్యూన్ ఇచ్చిన వాళ్ళు కానీ అందరూ ఉంటుంది. నేను యాజ్ అ డైరెక్టర్ అదే మీరు అన్నట్టు ఆ టేస్ట్ ఉండి పిక్ చేసుకోవడం అనమాట. ఈ సినిమాకి ఇది కావాలని పిక్ చేసుకోవడం అంతవరకు చేయగలుగుతాను నేను. క్రియేటర్స్ వాళ్ళే యాక్చువల్లీ. రాజకీయంగా మీరు ఆలోచన చెయ్యండి, లీడర్ సినిమా తీయడానికి వీలు పడదు కదా రాజకీయ పరిస్థితుల్ని చూడండి. ఆ రాజకీయంలో మార్పులు తేవడానికి ఏమైనా మీరు కృషి చేస్తున్నారా? అది మనం చేయలేమండి. అది అంటే నా వల్ల కాదు. అంటే బేసిక్గా డైరెక్టర్లు, ఫిల్మ్ మేకర్లు జనరల్గా సెన్సిటివ్, అంటే కొంచెం సెన్సిటివ్ ఉంటారండి. రాజకీయాల్లో ఇప్పుడు యాక్చువల్లీ దక్క మొక్కింది నాకు బాగా. సో అది కుదరదు. ఇంకోటి ఏంటంటే నేను ఒకటి లీడర్ తీసినప్పుడు మన ఆశ ఉంటుంది కదా, ఒక సామాన్యుడి ఆశ. అంటే నాకు పరిచయం ఉంది, ఇలా జరుగుతుంది అనే అవగాహన ఉంది. కానీ ఒక సామాన్యుడి కోరిక ఉంటుంది కదా, మాకు ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇప్పుడు కుబేరాన ఇలా జరిగితే బాగుంటుంది అనే ఒక విజువల్ థింకింగ్ తోటి మనం హోప్ తోటి ఇది తీసి ప్రజెంట్ చేస్తాము. కానీ నేను అందులో చేయగలనని కానీ నేను ఏమైనా మార్పు తేయగలనని అనుకోవట్లేదు. కానీ అంటే సామాజిక పరంగా బేసిక్గా నేను మనకి అంటే ఆ సంబంధం లేకుండా మీరు ఇప్పుడు ఇది పెట్టారు, ఇది చేస్తారు, అదే ఎవరికి తోచినట్టు ఆ డైరెక్షన్లో నాకు తోచినట్టు ఇది చేస్తూ ఉంటాను అనిపిస్తుంది. కానీ పాలిటిక్స్లో అవగాహన ఉంది బాగా, కానీ నేను చేయగలనని అనుకోవట్లేదు యాక్చువల్లీ. చేయడం అదేనండి.